దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. పల్లె ప్రగతి కింద 70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, ఇది నిరర్థకమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పల్లె ప్రగతి మేము పెట్టిన ఖర్చు సుమారు 70,000 కోట్ల రూపాయలు. నేను మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు లేదా బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, ప్రతి ఊరిలో వైకుంఠధామం, ప్రతి ఊరిలో ఒక డంప్ యార్డు, ప్రతి ఊరిలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరిలో ఒక నర్సరీ, ఇంటి ముందు నల్ల, ప్రతి ఇంటి ముందు చెట్లుండే ఏ ఒక్క రాష్ట్రం అన్న ఉందా? ప్రతి ఊరిలో ఒక పార్క్ ఉండే గ్రామం ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో అపరిస్తుందా? ఇవన్నీ చేసింది పల్లె ప్రగతి కార్యక్రమంలో కేసీఆర్ కాదా? బృహత్ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ప్లాంటేషన్లు, సీసీ రోడ్లు, 1-2 కాదు, మొత్తం మేము ఖర్చు పెట్టింది దాదాపు 70,000 కోట్ల రూపాయలు పల్లె ప్రగతి కోసం ఖర్చు పెట్టినాం. ఇది నిరర్ధకం అంటారా? ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం.